అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్ గా ఈ నెలలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంట? తులారాశికి ఈ నెలలో అత్యద్భుతంగా ఉండబోతుంది. అసలు భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన అఖండ విజయాలు సాధిస్తారు. అలాగే కేతు యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన వీళ్ళు విదేశాలకు వెళ్తారు. విదేశాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం చేయాలి, వెళ్ళి సంపాదించాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. బ్యాడ్ హ్యాబిట్స్ మెయిన్గా తులారాశి వారికి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తాగుడు మానేస్తారు, తిరగడం మానేస్తారు. ఎందువలన అంటే సిగరెట్లు తాగడం మానేస్తారు. అచానక్ అనమాట. ఎందువలన అంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సడన్గా 40 సంవత్సరాలు 38 సంవత్సరాల కుర్రోళ్ళకి ఇలా సగం పెరాలిసిస్ వచ్చేది. అది చూసి ఇంకేం అవుతారు, వీళ్ళు కైనీలు ఏం అవుతారు, క్యాన్సర్లు వచ్చేస్తుంటే. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలలో తారసపడతారు. కాబట్టి ఎన్నాళ్ళుగా తల్లిదండ్రులు, భార్యలు పాపం ఎంత మానేయమని చెప్పినా సరే మాననటువంటి వాళ్ళు తప్పిమని మానేస్తారు. అందువలన వీళ్ళ ఆయుర్దాయం పెరిగిపోతుంది. ఇదే షష్ఠ స్థితిగతుడైనటువంటి శని చేసేటటువంటి ప్రభావం. అయితే పిల్లలు రాక్షసులై భూతాలై వీళ్ళను పీడిస్తున్నట్టు విధంగా వీళ్ళందరూ కూడా నాన్న ఆ ఫీజు కట్టు, నాన్న ఈ ఫీజు కట్టు అంటూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటూ బుర్రలు తినేస్తూ సంవత్సరానికి 85 లక్షల బడ్జెట్ పెడతారు. అలా చాలా మంది తులారాశి వారు పాపం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రీ ఇచ్చేస్తుంది. కాబట్టి ఫారిన్ వాళ్ళు యూనివర్సిటీస్ కట్టగలగాలి కదా, స్టూడెంట్స్ కట్టేసుకుంటారు. స్టూడెంట్దే బాధ్యత, ఇక పేరెంట్స్కే ఉండదు. కాబట్టి ఈ తులారాశి పిల్లలు బ్రహ్మాండంగా ఒక పట్టాన వెళ్ళిపోతారు. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు, తర్వాత ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఇనప వ్యాపారాలు, బేగంపేటలో దొరికేటటువంటి సామాన్, హోల్సేల్ సామాన్ తీసుకొచ్చి బయట అమ్ముకున్నా సరే వీళ్ళంతా కూడా అటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా క్లిక్ అవుతారు. పుస్తకాల షాపులు, మీడియా రంగము ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొడక్షన్ వింగు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సాధించడం జరుగుతుంది. హీరోయిన్ డామినేటెడ్ సినిమాలు బాగా ఆడతాయి. కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా దూరపు ప్రయాణాలు చేస్తారు. విశాఖపట్నం, కలకత్తా ఇలాంటి ఊర్లన్నీ కూడా వెళ్ళిపోతారనమాట. తూర్పు వైపు ఊర్లన్నీ కూడా ఎక్కువ దూర ప్రయాణాలు. ఇక పిల్లల విషయంలోకి వస్తే పిల్లలు స్కూళ్ళకి మేము వెళ్ళము అని చెప్పి మారం చేసినటువంటి వాళ్ళంతా కూడా గత నెలలో ఇప్పుడు కుక్కిన పెన్ల స్కూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం నుంచి కొన్ని అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్యాక్సులు కట్టాలా, తర్వాత డబ్బులు ఉన్నా లేకపోయినా రోడ్డు ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు, ఇంటి ట్యాక్సు, వాటర్ ట్యాక్సు, ఎలక్ట్రిక్ బిల్లులతో వీళ్ళకి కొంతమంది పాపం తులారాశి వారు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన సైడ్ ఇన్కమ్స్ కోసం సైడ్ వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అలాగే తులారాశి వారి హస్బెండ్స్ కొంతమంది బాగా టాప్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు పార్కిన్సన్ వ్యాధి ఇలాంటి కొన్ని వ్యాధులు వచ్చి వాళ్ళు బాధపడుతూ మరి హాస్పిటల్కి వీళ్ళు తీసుకెళ్తూ ఉండడం, ఆ విధంగా ఔషధ సేవ వీళ్ళు చేయడం, వీళ్ళ భర్తల చేత కూడా చేయించడం, ఇవన్నీ కూడా ఈ నెలలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక ప్రేమ వైవాహిక జీవితం, ప్రేమనగానే అందరి హృదయాలు స్పందిస్తాయి. కాబట్టి ఆ తర్వాత తెలుస్తుంది పెళ్ళైన తర్వాత. కాబట్టి ఈ ప్రేమ యువతీ యువకులంతా కూడా రెక్కలు దిగిపోయినటువంటి పక్షుల్లాగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఆ విధంగా అసలు మనకి ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు వాళ్ళందరూ కూడా, నువ్వు బాగా గమనించు, షిరిడి వెళ్ళిపోతున్న పాడు చేస్తారు, కాశీ, తర్వాత కామాఖ్య, అరుణాచలం ప్రస్తుతం ఇలా ఏ ఊరు చెప్తే ఆ ఊర్లో
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఎలా అయితే వెళ్ళిపోతున్నారో అలా నువ్వు గమనించావో లేదో 7 సంవత్సరాల నుంచి మరి ప్రేమ జంటలు ఎక్కువ తాజ్మహల్ వెళ్ళిపోతున్నాయి. బృందావనంలో తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు. దీనికి కారణం నేనే. అంటే మనం ప్రేమ గురు కాబట్టి అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ ప్రేమకు చిహ్నమైనటువంటి తాజ్మహల్ని అందరూ చూడాలి. అది ఒక దేవాలయం, పవిత్ర దేవాలయం. లవర్స్ అందరూ వెళ్ళి తీరాలి కంపల్సరీ. అలాగే బృందావనం వెళ్ళాలి. పక్కపక్కనే అరగంట జర్నీ. టికెట్ ఛార్జీలు కూడా ఎక్కువ కాకుండా పక్కపక్క సెటప్ చేసాం బృందావనాన్ని తాజ్మహల్ని. కాబట్టి చక్కగా ఈ ప్రేమికులకి దూరపు ప్రయాణాలు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్ వెళ్ళండి నాయన, ముందే గీటింగ్లని వెళ్ళొద్దు. అలాగే ఈ యొక్క గొడవలు కూడా పెట్టుకోకుండా ముందు అందరూ కూడా ప్రామిసెస్ తీసుకోవాలి. ఈ పేరెంట్స్ అందరూ కూడా నా దగ్గర వచ్చినటువంటి క్లయింట్స్ అంతా కూడా బెంగళూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత నచ్చారంటే నాకు, వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి పెద్దది కొంచెం, పెళ్ళి మనం చెప్తేనే కానీ ముందుకు వెళ్లకుండా ఆగారు. ఎస్ పెద్దోళ్ళైనా సరే చేసేసుకోవచ్చు, అభిషేక్ బచ్చన్ చేసుకోలేదా, అందరూ చేసుకున్నారు అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎంత మంచి మాట అన్నారు తెలుసా? సార్ మేము ప్రామిస్ చేయమన్నాం సార్ ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని, ముందు భవిష్యత్తులో కొట్లాడుకోకుండా అని. ఈ విధమైనటువంటి నైతికతతో ఈ తులారాశి వాళ్ళంతా కూడా ప్రేమికులు ప్రామిసెస్ చేయాలి. తాజ్మహల్కి వెళ్ళి తాజ్మహల్ ముందు చేయాలి, లేదా బృందావనం వెళ్ళి రాధమ్మ తల్లి దగ్గర చేయాలి, అప్పుడు పెళ్లి చేసుకోండి. అలాగే ఈ యొక్క రైతులను మనం తీసుకున్నప్పుడు ఈ రైతులు ఇదివరకు చక్కగా కష్టపడేవారు. చక్కగా ఎంతసేపు చూసినా ఒళ్ళొంచి కష్టపడి మందులు వేసి రైతులను మించిన వాళ్ళు లేరు. వాళ్ళకి ఏ రోజునైతే, అలాగే పంతులు గారులు కూడా పాపం వాళ్ళు తెగ పూజలు చేస్తూ ఉండేవారు. అందరికీ పురోహితుడు అంటే పాపం చేసి పెట్టేవారు. డబ్బులు కూడా ఎక్కువ తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు కాదు జనం. అటువంటి వాళ్ళకేమో పిల్లల్నివ్వరు. అందుకని లేచిందనమాట వీళ్ళందరికీ. లేచింది మహిళా లోకం అన్నట్టు ఇప్పుడు రైతు లోకం, పంతుల లోకం లేచింది. లవ్ మ్యారేజ్ల్లో ఫస్ట్ ప్లేస్ రైతులకి మన వాళ్ళు పంతులు గారులే. మీరేంటి మీరు ఇచ్చేదండి, మేమే లవ్లు చేసి పడేస్తామని చెప్పేసి చక్కగా రైతులు వ్యవసాయం కంటే కూడా ఎక్కువ దీని మీద దృష్టి పెడుతున్నారు. పంతులు గారులు కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు. కాబట్టి చక్కగా రైతులు రాహు అందువలన 5వ ఇంట్లో ఉన్నాడు. రైతులు కొంచెం ప్రొడక్టివిటీ తగ్గిపోయిందనమాట. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి అందరికీ కూడా మానసిక ఇబ్బందులు ఎక్కువ. తులారాశి వాళ్ళంతా కూడా పాపం యాంకర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు రకరకాల మందిని విచిత్రమైనటువంటి సమాధానాలు విని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయే స్థితిలో వీళ్ళందరికీ కూడా మైండ్ అంటే అంత నస ఎక్కువ పెట్టేసేవాళ్ళు తరుగులుతారు. ఇక బయట ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కూడా చుట్టూ నస పెట్టేసేవాళ్ళు ఎక్కువైపోతారనమాట. కాబట్టి సూపర్గా ఉంది నాయన. అన్ని వ్యాపారాలు కూడా మనకి 70% కలిసి వస్తాయి చాలు. ఆ విధంగా ఇక విశేషంగా ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? ఇవన్నీ కూడా మనం స్కెలిటన్ ఐడియాతో మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా రఫ్ ఐడియా. అందువల్ల ఇలా రాశి ఫలాలు జరుగుతాయి గోచార రీత్యా అని. అయితే వ్యక్తిగతంగా వీళ్ళ జాతకాల్లో ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు వీళ్ళ నాన్నగారులు వీళ్ళకి ఆస్తులు ఇస్తారు, అలాగే వీళ్ళ అమ్మగారు వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, వీళ్ళ పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, వీళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్, పోలీస్ కేసులు, కోర్టులు, లావాదేవీలు అన్నీ అనుభవించాలి వీళ్ళంతా కూడా. జైలు జీవితము, కోర్టు జీవితం అంటే భయపడతారు. పోలీస్ స్టేషన్లు అంటే అది కూడా చాలామంది మనం అన్నా సరే 80% మంది జైలుకి వెళ్తారు, 20% ఉండదు. అంటే అటువంటి వాళ్ళకి ఏమైనా మా భవిష్యత్తులో మాకు ఏమైనా వస్తుందా అనేటటువంటిది వీళ్ళందరూ కూడా తమ వ్యక్తిగత జాతకాలని మనం ఏ పండితులను అడిగినా చెప్తారు. లేకపోతే మనం మోడర్న్ ఆస్ట్రాలజీని అండ్ మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని కలిపి బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి ఎక్కువ రిజల్ట్స్ రావడానికి, ఎక్కువ ఎక్యురెన్సీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనల్ని సంప్రదించినా కూడా మనం చెబుతాం. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి మామూలుగా ఈ తులారాశి వారికి మనం రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని అలాగే అనుష్ఠానాన్ని వీళ్ళ ఇళ్లల్లో చేసుకోవాలా.
ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన ఈ నెల. ఓవరాల్గా తులారాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.